నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఈ హత్యలు సవాల్గా మారాయి. ఈ తరుణంలో ఉదయగిరి వాసి అయిన ఓ డాక్టర్ కు చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ ఇప్పుడు ఉదయగిరిలో కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ వాయుగండ్ల హజరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి పట్టణానికి చెందిన నేను వృత్తిరీత్యా నెల్లూరులో స్థిరపడ్డానని, సొంతగడ్డ ఉదయగిరి కావడంతో నాకు ఉదయగిరిలో కొంత ఆస్తులు ఉన్నాయని, కొందరు అక్రమార్కులు నా ఆస్తులపై కన్నేసి కాజేసేందుకు చూస్తున్నారని వివరించారు. సర్వే నంబర్లు తారుమారు చేసి నకిలీ పత్రాలు సృష్టించి పొన్నబోయిన చెంచు బాలకృష్ణ అలియాజ్ ఎర్రబాబు అనే వ్యక్తి నన్ను అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పొలంలో నేను పనులు చేయించుకుంటుంటే ఉదయగిరి పట్టణానికి చెందిన సంధాని, అన్సార్ హుస్సేని, పుటాల రమణ అనే కొందరు వ్యక్తులు పనులు జరుగుతున్న నా పొలంలో పనులు ఆపించి పనులు చేస్తున్న వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగి అన్యాయంగా పొలం ఫెన్సింగ్ రాళ్లను పగలకొట్టి హింసిస్తున్నారంటూ వివరించారు. చింతనబోయిన బయ్యన్న, బొజ్జ నరసింహులు వారు కూడా అన్యాయస్తులకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. నెల రోజుల నుంచి నాకు ఫోన్ చేసి నువ్వు పనులు ఆపకపోతే నీ అంత చూస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని ఎస్పీ సార్ స్పందించి నాకు వారి నుంచి రక్షణ కల్పిస్తూ నాకు న్యాయం చేయాలంటూ ఆయన కోరారు. చాలాసార్లు వాళ్ళ కుటుంబీకుల దగ్గర కూడా హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితిలో వాళ్ళపైన ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోకపోతే మేము కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి మనవి చేసుకుంటున్నాను. అలాగే మా వర్కర్స్ని నాకు ఏం జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత, ముగ్గురిదే బాధ్యత. అలాగే మా మనోభావాలను దెబ్బతీసే విధంగా పర్టికులర్గా సంధాని అనే మనిషి ఒక ప్రభుత్వంలో పనిచేస్తూ, అలాగే ఆన్సర్ అనే మనిషి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ కూడా బాధ్యత లేకుండా మమ్మల్ని, మా కుటుంబీకులను అందరినీ కూడా దూషిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఎందుకు ఇందులో ప్రత్యేక శ్రద్ధ ఉందో అది కూడా గమనించమని కోరుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు ఇవి తప్పు చేశారో వాళ్ళపైన కూడా బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మేము 6 నెలల నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం ఇది కరెక్ట్ చేయమని. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని పొలంలోకి రానిము, మేము అది కరెక్ట్ చేసుకోకపోతే కూడా వార్నింగ్ చేయడం వల్ల మేము కరెక్ట్ చేయమని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని విన్నవించుకున్నాము, అర్జీ ఇచ్చాము. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంత లోపల వీళ్ళు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు కానీ, నా కుటుంబీకులకు కానీ, నా వర్కర్స్కి కానీ ఏదైనా జరిగితే ఈ ముగ్గురిదే బాధ్యత. పోలీసుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ముందుగానే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇది చెప్తున్నాను. మేము ఉదయగిరికి రావాలన్నా కూడా ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న ప్రభుత్వానికి విన్నమించుకోవాలన్నా కూడా పరిస్థితి బాగాలేని విధంగా తయారైంది. అర్జెంటుగా వాళ్ళపైన సరైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. నేను ఉదయగిరి గ్రామస్తుని. నా పేరు వాయుగుండ్ల హజరత్ కుమార్, ఖాజా శెట్టి గారి అబ్బాయి. నేను ఉదయగిరి మాది. నేను ఉదయగిరిలో నా నేటివ్ ప్లేస్ అయినా నేను వృత్తిరీత్యా వైద్యుడిని కాబట్టి నేను నెల్లూరులో సెటిల్ అయి ఉన్నాను. బట్ మాకు ఉదయగిరిలో అనుబంధం అట్లాగే ఉండిపోయింది. మాకు ఉదయగిరిలో ఆస్తులు అలాగే ఉండిపోయాయి. మేము ముఖ్యంగా 2007 సంవత్సరంలో స్వర్గీయ చెంచురామయ్య కుటుంబీకులు 2003లో పార్టీషన్ డీడ్, వాళ్ళ కుటుంబీకులు పార్టీషన్ రిజిస్ట్రేషన్ ద్వారా కుటుంబీకులు పంచుకోవడం జరిగింది. అందులో చెంచు కిషోర్ అనే మెంబర్ దగ్గర నుంచి 491A సర్వే నెంబరులో 491A 491-3 అనే ఈ రెండు భాగాల్లో నేను సుమారు 3 ఎకరాల 66 సెంట్లు కొనుగోలు చేశాను. అదే సమయంలో చెంచురామయ్య కుటుంబీకులు చింతల చెరువు శ్రీనివాసులు అనే అతనికి వాళ్ళ రిజిస్ట్రేషన్ ద్వారానే, అతనికి కూడా అమ్మకం రిజిస్ట్రేషన్ ద్వారానే 491A సర్వే నెంబర్లోనే 1 ఎకరా 44 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నాకు వాళ్ళు 2003లో వాళ్ళ కుటుంబీకుల నుంచి పార్టీషన్ తీసుకుంటే చింతల చెరువు శ్రీనికి మాత్రం సేల్ డీడ్గా ఇచ్చారు. వాళ్ళిద్దరూ నాకు 2007లో నాకు రిజిస్ట్రేషన్ ద్వారా నాకు అమ్మకం చేశారు. ఈ రెండింటిని నేను పాస్ పుస్తకం అన్నీ పొంది ఉన్నాను. కానీ 2018-19 తర్వాత ఈ AB అనే నంబర్లను తీసివేసి 491C అనేది ఒకటి క్రియేట్ చేసి అందులోకి ఈ 5 ఎకరాల విస్తీర్ణాన్ని చూపిస్తూ 491Aలో ఇంకొక బాలకృష్ణ అనే వ్యక్తి పేరుని సూచిస్తూ ఒక ఎకరా 60 సెంట్లు అలాగా ఒక స్థలాన్ని చూపించారు. మేము దీన్ని క్వశ్చన్ చేస్తే అక్కడ సరైన ఆన్సర్ లేదు. ఇంత లోపల బాలకృష్ణ గారు 2-3 సార్లు మాతోటి గొడవకు రావడం, వాళ్ళ కుటుంబీకులతోటి కూడా ఘర్షణ పడడం జరిగింది. అయితే తెలిసిన పక్కన ల్యాండ్ వాళ్ళతోటి అందరితోటి కలిసి బాలకృష్ణకి 491 సర్వే నెంబర్లో ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఆస్తి కొనుగోలు జరిగింది. అది 2010లో కొన్నారు వాళ్ళు. వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళు అమ్మిన 491లో వాళ్ళు అమ్మిన భాగాన్ని వాళ్ళకి మళ్ళీ కూడా 2-3 సార్లు చూపించడం జరిగింది. మా ఆధీనంలో ఉన్నది మేము అలాగే ఉంచుకొని ఉన్నాం.
గత కొద్ది రోజులుగా మేము అగ్రికల్చర్ వర్క్ మాకు సంబంధించిన మేనేజరు తర్వాత మా వర్కర్స్ పనిచేసుకుంటున్నారు. రాత్రిపూట వచ్చి దిమ్మలు పగలగొట్టడం, తర్వాత బాలకృష్ణ యాదవ్కి సంబంధించిన భూమి ఇదని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. ఆకతాయిల పని అనుకొని వదిలేసాము. తర్వాత నిన్న అంటే 14వ తేదీ 5వ నెల 14వ తేదీ ఉదయం మాకు తెలిసిన వాళ్ళే బొజ్జా నరసింహ అనే అతను, తర్వాత భయన్న అనే అతను కూడా మా కొక్లైన్ వర్కర్స్ని మా మేనేజర్ని వచ్చి పని ఆపండి, మాకు బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు ఆపేయాలి మీరని చెప్పారు అని చెప్పి ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళకి నచ్చజెప్పి పంపించేసాం. ఇందులో మీకు సంబంధం లేదండి, ఇది పూర్తిగా నా భూమి అని చెప్పి మా మేనేజర్స్ నాతో ఫోన్లో కూడా మాట్లాడిచ్చారు, వెళ్ళిపోయారు. కానీ సాయంత్రం సందాని అనే మనిషి ఒక గవర్నమెంట్ డ్వామాలోనో ఇందులోనో వర్క్ చేస్తాడు. అతను వచ్చి మా వర్కర్స్ని, అలాగే మా వర్కర్స్ ముందు నన్ను కూడా చాలా దారుణంగా దూషిస్తూ అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినా వాళ్ళపైన బెదిరించి, తర్వాత పొక్లైన్ డ్రైవర్ని కూడా బెదిరించి మీ మీద కేసులు పెడతాను, మీరు అన్నీ ఆపేసి తీసేయకపోతే అని చెప్పి కూడా వాళ్ళని బెదిరించారు. అదే టైంలో రమణయ్య అనే మనిషి ఒకరు, తర్వాత వెంకటేశ్వర్లు అనే మనిషి ఒకరు, వాళ్ళు కూడా వచ్చి మాకు చెంచు బాలకృష్ణ మాకు మనీ ఇవ్వాల్సి ఉంది, ఆ మనీకి మాకు ఈ స్థలం చూపిస్తున్నాడు ఆయన, ఈ స్థలం మీరు వాడుకోవడానికి లేదు, ఇది మీరు వెకేట్ చేయాలని చెప్పి మా వాళ్ళని మళ్ళా వాళ్ళిద్దరు కూడా బెదిరించారు. ఈ పరిస్థితిలో మేము వీళ్ళకి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేసాము. ఈ సందాని అనే అతనికి, తర్వాత వాళ్ళ ఫాదర్ అన్సర్ అనే ఆయన కూడా గతంలో ఆయన పక్కన అమ్మిన స్థలం వాళ్ళది కాబట్టి చెంచు బాలకృష్ణకి ఏమయ్యా మీ సమక్షంలోనే జరిగింది ఇదని కూడా చెప్పాము. కేవలం నాది సి నంబర్లోకి పడిందనే ఒక ఉద్దేశంతో నువ్వు అది వెకేట్ చేసి సిలోకి బాగుంటారు, సి అనేది ఎక్కడ లేదు. రెండోది, నువ్వు అలా వెళ్ళకపోతే ఈ స్థలం వెకేట్ చేసుకోవాలి, లేదా నువ్వు అది మార్చుకొని వచ్చిన తర్వాత నీ స్థలంలోకి నువ్వు రావాలి, అప్పుడు దాకా నువ్వు రాకూడదని దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. అలాగే మనం రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ చేస్తే వయసుని కానీ తర్వాత నా హోదాని కానీ పరిశీలించకుండానే సందాని అనే మనిషి చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడే స్టేజ్ దాటి వెళ్ళిపోయి అతను నన్ను ఉదయగిరికి నువ్వు వస్తే నీ సంగతి చూస్తాను, నీ ఎంత చూస్తాను, నువ్వు దమ్ముంటే రా అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే వాళ్ళ ఫాదర్ అన్సర్ కూడా నువ్వు రావయ్యా చూద్దాం ముందు అని చెప్తూ మా వాడిని కనుక ఏదన్నా అంటే బస్టాండ్లోనే చంపేస్తానని ఆయన కూడా మమ్మల్ని అందరినీ మాకు సంబంధించిన మనుషులను హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉదయగిరికి పోయి మళ్ళీ మా పొలం దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ని వాళ్ళకి ఏదన్నా మనం సూచన చేయడానికి పోలేని పరిస్థితి జరిగింది. ఈరోజు అంటే 15వ తేదీ పొక్లైన్ డ్రైవర్ని తర్వాత వర్కర్స్ని చాలా హింసించారు. వాళ్ళ ముందు నన్ను హ్యూమిలేట్ చేస్తూ చాలా దారుణంగా నన్ను తిట్టడం జరిగింది. అలాగే వాడికి దమ్ము లేదు, వాడు రాలేదు, వాడు వచ్చుంటే వాడి సంగతి చూస్తామని తీవ్ర పదజాలంతో నన్ను ఎలాంటి సంబంధం లేని బాలకృష్ణ, సందాని, అన్సర్ అనే వాళ్ళు ఈ ముగ్గురు కూడా చాలా తీవ్రమైన పదజాలం వాడి పొక్లైన్ని తగలబెడతామని చెప్పి పొక్లైన్ డ్రైవర్ని అలాగే వర్కర్స్ని బెదిరించారు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు. తర్వాత మేము 100కి ఫోన్ చేసి వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళలో ఒక మెంబర్ మాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లా పొక్లైన్ డ్రైవర్ని మమ్మల్ని అందరిని పట్టుకున్నారు, నేను పక్కకు వచ్చి మీకు మంచినీళ్ళు తాగడానికి పక్కకు వచ్చి చేస్తున్నానని చెప్పి చేస్తే మాతో మాట్లాడేటప్పుడు అతని ఫోన్ కూడా లాక్కున్నారు. మేము ఇమ్మీడియట్గా ఇది ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పి నేను 100కి ఫోన్ చేయడం జరిగింది. ఇదే టైంలో నాకు అన్సర్ అనే అతను 3-4 సార్లు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే దుర్భాషలు ఆడడం తర్వాత బెదిరించడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఇంకొక నంబర్ నుంచి కొద్దిసేపట్లో ఫోన్ చేశాడు, నువ్వు రావా ఇక్కడికి వచ్చి చూసుకో నువ్వు అని చెప్పి నన్ను మళ్ళీ హెచ్చరించడం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని హింసాత్మక ఘటనలు యంగ్స్టర్స్ కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో నన్ను అదే పనిగా నువ్వు రారా దమ్ముంటే ఉదయగిరికి రా అని హెచ్చరించడము, నాకు తెలిసిన మనుషుల దగ్గర కూడా నన్ను తీవ్రమైన పదజాలంతో తిట్టడము, ఇందులో ఏదో వాళ్ళ మతలబు ఏదో ఉందని మనం భయపడి మేము ఉదయగిరికి ఈ సమయంలో పోయి మేము ఎందుకు వాళ్ళతోటి మాట్లాడుకోవడం ఘర్షణ పడ్డం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆగిపోయాను. ఇంత లోపల నా వర్కర్స్ని అలాగే పొక్లైన్ డ్రైవర్లని తగలబెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ డాక్టర్ని రమ్మను వాడి సంగతి చూస్తామని చెప్పి వాళ్ళతో కూడా హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితిలో నేను ఉదయగిరికి రావడానికి, నా స్థలంలోకి నేను నా హక్కులు అనుభవించుకోవడానికి రావడానికి కూడా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ముగ్గురు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఖచ్చితమైన చర్య తీసుకోమని చెప్తున్నాను. లేకపోతే మమ్మల్ని అనవసరంగా ఇబ్బందికి గురి చేస్తే మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. నన్ను ఉదయగిరి బస్ స్టాండ్లోనే చంపుతాము అని చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తులు అలాగే ఇక్కడికి వచ్చి కూడా దాడి చేస్తామని వార్నింగ్ వేరే వాళ్ళ ద్వారా ఇచ్చారు. బాలకృష్ణ అనే మనిషి అయితే వాడిని